ఎన్నోసార్లు మీతో నేను చెప్తుంటా, స్పెషల్ టచ్ ఇది, స్పెషల్ టచ్ ఇదని. ఇది ఆ స్పెషల్ టచ్‌లోనే మరీ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. ఎన్ని సినిమాలో, అన్ని సినిమాల్లో ఆయన వెటకారం గాని, ఆయన స్లాంగ్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆ క్యారెక్టర్‌కే ఒక ప్లస్ పాయింట్ అవ్వడం కాకుండా, సినిమా సక్సెస్‌కి కూడా ఆ క్యారెక్టర్ అంత గొప్పగా పనిచేసి, ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈ రోజుకి నిజానికి ఆయనకి టైం లేకపోయినా సరే హిట్ టీవీ మీద అభిమానంతో, నా పట్ల ఉండే ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్తో ఈ ఇంటర్వ్యూని ఆనర్ చేసినందుకు మీ అందరి తరఫున ఆ గెస్ట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూకి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. చాలా చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ. మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు, అదేం లేకపోతే మళ్ళీ ఇదేంటో అని బోర్ కాదు. మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది, ఒక స్పెషల్ ఫీలింగ్. లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు, ఎన్ని సినిమాలు, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్ట తలుచుకుంటే చాలా న్యాచురల్గా ఏదో మీరు డైలాగ్ తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు, లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ ఈయన చెప్తున్నాడురా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి. మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు, తనంతటి తను చెప్పేస్తాడండి డైలాగు సిచ్యువేషన్లో అని చెప్పి. అసలు మీరు ఇన్నాళ్ల ప్రయాణంలో, ఇన్నాళ్ల మీ కెరీర్లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అదృష్టమేనండి, గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్. ఇంకోటి ఏమి చేయడం చేత కాదు, ఈ చేత కాదు అనుకోండి, ఇచ్చారు కొంత ఇది ఇంట్రెస్ట్ ఫస్ట్. అవునండి. ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను, చాలా తృప్తిగానే భావిస్తాను. అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా? అంటే కమేడియన్ అవుతా అనుకోలేదండి, ఏదో భావ క్యారెక్టర్లు, శరత్ బాబు గారు దేశవారు చూసారా, అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను. కామెడీ వేషాలు కూడా చేశాను. బై నేచర్ కొంచెం హ్యూమర్ ఉంది. ఈస్ట్ గోదావరి, మేము జోకులు వేసుకోవటం, సరదాగా గడపటం, అది ఇష్టం, సరదాగా ఉండటం అని. అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఉప్పలపాటి నారాయణరావు గారు ఒక వసంత గోకుల్ అని సీరియల్ తీశారు. అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టరైజేషన్ నేనే చేసుకుంటే అది 3:30కి వచ్చేది. అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయింది. యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు. నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను. దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఇమిటేట్ చేసి వాళ్ళు పోయారు. ఆటో ఎక్కితే ఆటో అతను, ఏదైనా బస్సు ఎక్కితే కండక్టరు, ఏంటి సార్ అని, ఏంటి 3:30కి ఇలా చూస్తున్నారు, ఎంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని, బాబ్జీ అనే క్యారెక్టర్. అలాగా అది క్లిక్ అయింది. ఆ తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు దృష్టి పడ్డారులో నువ్వు రాసుకోగలవా, కొండవలసి కొత్త ఆర్టిస్ట్, అంటే చాలా నాటకాలు వేసారు, సినిమాకి కొత్త, అక్కడ చూసి తీసుకొచ్చాడు వంశీ గారు. మా ఇద్దరికి రాసుకున్నాం అన్నమాట డైలాగ్. అది ఇంచుమించు మెంటల్లీ రిటార్టెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ అసందర్భంగా. అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు. ఇంకా అలాగా కబడ్డీ ఇవన్నీ చేసి. కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం, వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది. మెడ్రాస్ లో మహాలింగపురం ఏప్రిల్ 1 రాస్తున్నప్పుడు వచ్చేవారు కదా, రెగ్యులర్ గా వచ్చేవాడిని నేను. ఎవరు నా చేత 2-3 సీన్లు కూడా సరదాగా రాయించారు ఆయన. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి. అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు. వంశీ గారికి మీరంటే చాలా ఇష్టం, చాలా. అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి? అది బోరు కొడద్దు కానీ పెద్ద కదండి. క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు. అప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, నేను స్టేజ్. అందులో సెలెక్ట్ చేశాక
ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా ఉమ్, షూటింగ్కి వెళ్ళకుండానే. ఉమ్, మా స్రవంతి మూసి రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కనెక్టెడ్గానే ఉండేవారు. అవును గ్రూప్ లో ఉండేవారు. కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనికెళ్ళ భరణి గారు డైలాగ్ రైటర్. ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఒక కుర్రాడు బాగా చేశాడని భరణి గారు, వేమూరి సత్యనారాయణ గారు ఎవరు చెప్పారు వంశీ గారు. ఉమ్, అయితే రమ్మనండి. మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా. ఉమ్, ఆయన ఒక కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం, ఆఫీస్కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను. అలా కనెక్ట్ అయ్యాను. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.